NH 167 రోడ్డు పక్కన ఉన్నటువంటి కల్వర్టు పక్కన స్కూల్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ యొక్క వంక మీద గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కల్వర్టు నిర్మించారు. అది కల్వర్టు నిర్మించిన తర్వాత గోడ వాళ్ళు సైడ్ వాళ్ళు కట్టకుండా పూర్తిగా రోడ్డు మీద ఉన్నటువంటి సైడ్ వాళ్ళు కట్టకుండా అప్పటి అధికారులు అప్పటి ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగినటువంటి సందర్భము. ఈ బ్రిడ్జ్ కట్టి కూడా ఇప్పుడు ప్రస్తుతం 5 సంవత్సరాలు పూర్తయింది. అంటే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు, అప్పుడు 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో ఏమీ జరగలేదంట. ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. అయినా ఈ విషయంలో అందరూ ప్రశ్నించడం మంచిదే. అయితే ప్రస్తుతము పివి పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఆయన విజిట్ చేసినటువంటి వెంటనే ఈ యొక్క కాలువకు రిటర్నింగ్ వాళ్ళు అటువైపు ఇటువైపు నిర్మించాలనే సంకల్పంతో ఆ మున్సిపల్ అధికారులను ఆదేశించి 22 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో 15th ఫైనాన్స్ నిధుల కింద అనుమతి తెప్పించి ఈ యొక్క వాల్ కట్టడానికి టెండర్లు కూడా పిలువచ్చే ప్రక్రియ పూర్తయింది. కేవలం 10 రోజుల్లోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. కాబట్టి కొంతమంది అసత్య ప్రచారాలు వైసీపీ నాయకులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ యొక్క అసత్య ప్రచారాలు నమ్మకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వివరణ ఇవ్వడానికి ఈ యొక్క స్పాట్కు రావడం జరిగింది. 22 లక్షల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేటాయించడం జరిగింది. 50 మీటర్లు ఈ యొక్క సైడ్ రిటర్నింగ్ వాళ్ళు కట్టడానికి ప్రపోజల్ అన్ని పూర్తి చేశారు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే సిపిఐ పార్టీ నేతలు అయితే ఇక్కడ దీక్ష చేస్తున్నారు. అదే వాళ్ళకి అన్నోళ్ళకి ఈ విషయం అర్థం చేయించి ఆల్రెడీ టెండర్ ప్రక్రియ పూర్తయింది. 22 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. ఈ విషయాన్ని అన్నోళ్ళకు చెప్పి దీక్షను విరమించండి అని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ రోజు కూటమి మీటింగ్ ఉన్నింది. తర్వాత ఎమ్మెల్యే గారు సంబంధించినటువంటి స్థానికులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం ఎమ్మెల్యే గారికి పూర్తిగా ఈ యొక్క జరిగిన సంఘటన ఏదైతే 2 రోజుల క్రితం జరిగింది, అదేవిధంగా 3 నెలల క్రితం కూడా ఒక స్కూటర్ పడడం జరిగింది. పూర్తిగా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క సంఘటన తెలుసు. ఈ సంఘటన జరిగిన వెంటనే సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ జేసీ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి, ఏమయ్యా ఇది ఇప్పటికీ రిటర్నింగ్ వాళ్ళు కట్టడానికి మీరు చేస్తలేదంటే వాళ్ళు ఈ యొక్క నిధులు సంబంధించిన అన్ని కూడా వివరాలు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ యొక్క సమస్య మీద ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇదేంటంటే అధికారులకు చెప్పడం జరిగింది. ఏంటంటే ఇది మున్సిపాలిటీ NH 2 ఉండడం వల్ల NH అధికారులు కొంచెం నిర్లక్ష్యం వల్ల యాక్చువల్గా NH అధికారులతో కూడా నిన్ననే ఎమ్మెల్యే గారు మాట్లాడారు. టెంపరీగా రెడ్ రిబన్స్ కట్టిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నా పేరు నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్.